క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు ఉదయకాలపు శుభవందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలాన ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రియదేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని దావీదు రాజు ప్రార్థనలో దేవునికి చెబుతూ ఉన్నాడు. దేవుడు తన కుటుంబానికి, తన వంశానికి గొప్ప వాగ్దానం చేసిన తర్వాత దావీదు ఈ ప్రార్థన చేశాడు. నేడు ప్రతి విశ్వాస హృదయంలో ఉండవలసిన కోరిక ఇదే. ప్రభువా, నా జీవితాన్ని మాత్రమే కాదు, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుము అని హృదయవాంఛ కలిగి ఉండాలి. ఈ వాక్య భాగంలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలు కొన్ని మనం నేర్చుకుందాం. మొదటిగా, దేవుని ఆశీర్వాదం కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈ ప్రపంచంలో ధనం, విద్య, ఆస్తులు ఉండవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే అవి శాశ్వతం కావు. కీర్తన గ్రంథం 127వ కీర్తన 1వ వచనం ఈ రీతిగా చెబుతూ ఉంది: యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కుటుంబాన్ని నిజంగా నిలబెట్టేది దేవుని కృప మాత్రమే. చాలా కుటుంబాలు బయటకు బాగానే కనిపిస్తూ ఉన్నాయి, కానీ లోపల శాంతి లేదు, సమాధానం ఉండదు. కారణం దేవుని సన్నిధి లేకపోవడమే. దేవుని ఆశీర్వాదం ఉన్న ఇంటిలో ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, రక్షణ ఉంటుంది. అందుకే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మన కుటుంబంలో ఉండాలి. మనం ప్రతిరోజు మన కుటుంబం కోసం ప్రార్థించాలి. రెండవదిగా, దేవుని ఆశీర్వాదం తరతరాలకు కొనసాగుతుంది. దావీదు తన కొరకు మాత్రమే ప్రార్థించలేదు. నా కుటుంబము, నా ఇంటివారు, నా సంతానం, నా వంశం ఆశీర్వదించబడాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నీతిమంతుడు యథార్థతో నడుస్తూ ఉంటాడు, అతని తరువాత అతని పిల్లలు ధన్యులగుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రుల విశ్వాసం పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. ఆ ఆశీర్వాదం ఇస్సాకు మీదకు వచ్చింది. ఇస్సాకు నుండి యాకోబునకు వచ్చింది. యాకోబు నుండి దేవుడు తరతరాలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు మీరు ప్రార్థించే ప్రార్థనలు మీ పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేయగలవు అని మీరు గుర్తుంచుకొనవలెను. మూడవదిగా, కుటుంబ ఆశీర్వాదానికి విధేయత అవసరం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీ మీదకు వస్తాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు, కానీ నువ్వు ఆయన మాటకు లోబడాలి. విధేయత లేని చోట ఆశీర్వాదం నిలవదు. కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని చిత్తంలో నడవాలి. అప్పుడు దేవుని కృప ఆ ఇంటిపై నిలుస్తుంది. నాలుగవదిగా, యేసుక్రీస్తు ద్వారా కుటుంబాలకు ఆశీర్వాదం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది: ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని రాయబడి ఉంది. చెరసాల నాయకుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మాడు. అతని కుటుంబం రక్షించబడింది, అతని కుటుంబం ఆశీర్వదించబడింది, అతని కుటుంబం దీవెనకరంగా మారింది. ఈరోజు కూడా యేసుక్రీస్తు మన కుటుంబాలను రక్షించగలడు. మీ ఇంటిలో సమస్యలు ఉండవచ్చు,
అప్పులు ఉండవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, కుటుంబ కలహాలు ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఐదవదిగా, దేవుని సన్నిధి ఉన్న ఇల్లు ఎప్పుడూ ధన్యమే. మోషే గారు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి పంపవద్దు అని అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధి ఉన్న ఇల్లు ధన్యమైన ఇల్లు. దేవుని సన్నిధి ఉన్న కుటుంబం కష్టాల్లో దేవుని కొరకు బలముగా నిలబడుతుంది. పరీక్షల్లో ఓర్పు కలిగి గెలుస్తుంది. శత్రువు దాడులను ఎదురిస్తూ జయిస్తుంది. అందుకే మన గృహాల్లో ప్రార్థనా వాతావరణం ఉండాలి. ప్రియులారా, దావీదు చేసిన ప్రార్థన మన ప్రార్థన కావాలి. ప్రభువా, నా కుటుంబం నీ ఆశీర్వాదాలతో నిలిచి ఉండునుగాక. ఈరోజు నుండి మీ కుటుంబం కోసం ప్రతిరోజు ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు దేవుని సన్నిధి వెదకండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, రాబోయే తరాలను ఆశీర్వదిస్తాడు. నాతో కలిసి ప్రార్థిస్తారా? ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి గృహముల్లో సమాధానము నింపండి. వారి పిల్లలను కాపాడండి. వారి ప్రతి అవసరతలను తీర్చండి. వారి ఇంట్లో ప్రార్థన అగ్ని వెలిగించు తండ్రి. నీ ఆశీర్వాదం చేత వారి కుటుంబములు నిత్యము ఆశీర్వదింపబడునుగాక. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు మిమ్మును మీ కుటుంబములను నిండారుగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ అనుదిన వాక్యము కొరకు మీరు తప్పకుండా మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి. ఈ యొక్క వాక్య సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఈ దినమంతా ఆయన కృపనిచ్చి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.